హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఫోన్పే అప్లికేషన్లో ఏ విధంగా ఒక బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి, లేకపోతే ఒక బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మై మనీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మై మనీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అని కదా, పేమెంట్స్ మెథడ్ దగ్గర బ్యాంక్ అకౌంట్స్ అని మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్పే అకౌంట్లో ఓకేనా, మీ ఫోన్పే అప్లికేషన్లో ఏ బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, ప్రస్తుతానికి ఇప్పుడు నా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఇక్కడ లింక్ అయి ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మనం డిలీట్ చేయాలి అంటే ఎలా? ఇక్కడ చూడండి, డిలీట్ అనే ఆప్షన్ చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫోన్పే నుంచి డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు మనం కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓకేనా, ఫోన్పే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది, అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇక్కడ డన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా యాడ్ అవుతుంది. లేదా మళ్ళీ ఇంకొక బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ డిహెచ్ ఆంధ్ర బ్యాంక్. ఓకే, ఈ విధంగా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, ఆల్రెడీ నేను ఇవి సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి యూపీఐ ఐడీస్ అనేవి సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది. లేకపోతే మీరు యూపీఐ ఐడి అనేది ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ రెండు బ్యాంక్ అకౌంట్స్ అనేవి నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసి ఉన్నాను కాబట్టి వెంటనే నాకు అయిపోయింది. మీరు ఒక యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ చేయవచ్చు. అదేవిధంగా మనం బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అనేది కదా, వీటిని చెక్ బ్యాలెన్స్ మీద టైప్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్, బాయ్.